నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ కామెంట్. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఈరోజు తెలంగాణ అంశానికి ఒకసారి చూద్దాం. ఈ వీక్లో జరిగినవన్నీ కూడా చూస్తాం కాబట్టి అసలు ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనుకోవచ్చు? అంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు? పద్మ గారు, మున్సిపల్ ఎన్నికల నగారం మొట్టమొదటి మనం అనుకున్నది ఏంటంటే ఈ వారం రోజులు కనుక ఇదంతా ఇదే కొనసాగుతుంది కనుక దాని గురించి మాట్లాడుతున్న వీకెండ్ కామెంట్స్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జాతీయం, అంతర్జాతీయం కూడా మాట్లాడుతున్నాం. తగడగా చెప్పాలంటే ఇవాళ మున్సిపల్ ఎన్నికల నగార ఈ వారంలో, పోయిన వారంలో మోగింది. దానిలో వరుసగా షెడ్యూల్ ప్రకటించారు. షెడ్యూల్ తో పాటు వెంటనే మరి నామినేషన్లు కూడా తెల్లారే మొదలైనవి. జనరల్ గా ఎప్పుడు ఉంటాయండి షెడ్యూల్ కూడా నామినేషన్ల మొదలుకు కొంచెం ఒక 2-3 రోజులు గ్యాప్ ఉంటుంది. కొన్నిసార్లు అయితే దేశంలో అయితే నెల పైన కూడా ముందే షెడ్యూల్ ప్రకటిస్తారు. పార్టీలు సమాచారం కావాలి కదా, ఎట్లాగో వస్తాయని తెలుసు కానీ ఎప్పటి నుంచి అయినా డేట్ ప్రకటించినప్పటికీ వేరే ఉంటుంది కదా అంటున్నాను. మనం ముహూర్తం ఎందుకు పెట్టుకుంటాం? ఏదైనా పెళ్లి ముహూర్తం పెట్టుకున్నా ఓ నెల ముందు పెట్టుకుంటారు, 2 నెలల ముందు పెట్టుకుంటాం, కొందరు 6 నెలల ముందు పెట్టుకుంటారు ఏర్పాట్ల కోసం. వాళ్ళు ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే తయారయ్యి, అంటే ప్రతిపక్షాలకు కానీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా చేసే ప్రయత్నం అంటున్నాను. అధికార పక్షాన్ని కూడా నష్టమే అంటున్నాను. కాకపోతే అధికార పక్షానికి సమాచారం ముందు ఉంటుంది కనుక ఇవాళ ప్రకటించారు. 25 నాడు ప్రకటించారు. 25 నుంచి నామినేషన్ నాడు 28, 29, 33 రోజులు అయిపోయింది. 30 స్క్రూటినీ అయిపోయింది. ఇవాళ స్క్రూటినీ మీద అభ్యంతరాలు ఉంటే తెలపడానికి ఇవాళ ఉన్నది. రేపు ఎల్లుండి పూర్తిగా విడ్రా చేసుకున్నది 2 రోజులు. 3 నుంచి 3 సాయంత్రానికి అభ్యర్థుల లిస్టు పూర్తిగా బరిలో ఉన్న అభ్యర్థుల లిస్టు ప్రకటించారు, అయిపోతుంది. అటు ఈ వచ్చే వారం అంతా ప్రచారం ఉంటది. మన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లాగా 14 రోజులు ఉండదు, మధ్యన 7 రోజులే. 3 నాటికి అభ్యర్థుల ఖరారు అయిపోతే 4, 5, 6, 7, 8, 9 అసలు 9 నాడు సాయంత్రానికి మళ్ళీ ప్రచార సమాప్తి కూడా అయిపోతుంది. 5 రోజులే ప్రచారం పూర్తిగా. 9 నాడు సాయంత్రానికి అయిపోతే 11 నాడు ఎన్నికలు ఉంటాయి. అంటే మన పోలింగ్ ముగిసే కన్నా ముందు 5 గంటల దాకా కనుక ఎల్లుంటే అయిపోతుంది, 9 అయిపోతుంది. ఈ మొత్తం వారం రోజుల్లో మరి మున్సిపాలిటీలలో వాళ్ళు ఏదైతే వార్డులో తిరిగే ప్రయత్నం, ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ అభ్యర్థులు ఖరారైపోయినారు. ఏదైతే వాళ్ళు పార్టీల పరంగా బీఫామ్లు ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఫామ్ ఇచ్చిన వారికి పార్టీ టికెట్ దక్కుతుంది. అయితే అట్లా చూసుకుంటే పార్టీ టికెట్ దక్కిన వాళ్ళలో ముఖ్యంగా చాలా ఆవేదన కనిపిస్తుంది. అంటే మేమేమో జెండాలు మోస్తందుకు మేము టైంకి రాగానే వేరే పార్టీల వాళ్ళు జాయిన్ కాగానే వాళ్ళకి పెద్దపీట వేసి టికెట్లు ఇస్తున్నారు. అన్ని పార్టీల్లో అధికార పార్టీకి డిమాండ్ ఏమున్నది, బీజేపీ, కాంగ్రెస్, మన బీఆర్ఎస్ కూడా డిమాండ్ ఏమున్నది చూస్తున్నా. 3 పార్టీలు 3 ముక్కలు ఆట ఆడుతున్నాయి కనుక 3 పార్టీల పార్టీ టికెట్లు డిమాండ్ ఉన్నది. ఇవి కాకుండా ఇండిపెండెంట్ పోటీ చేసే అవకాశం ఉన్నా కూడా తక్కువ మంది చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు రెబల్స్ ఉంటారు, కొందరు ఉంటే రెబల్స్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు రేపు ఎల్లుండి కొనసాగుతాయి. విత్డ్రాయల్స్ కొనసాగినాక అసలైన అభ్యర్థులు చేస్తారు. కానీ ధనబలం, ధనమూలం మిదం జగతాన్ని ఏదైతుందో ఇవాళ ఎన్నికల్లో అదే జరుగుతుంది. నిజమైన కార్యకర్తలు, నిన్నదాకా జెండా మోసిన కార్యకర్తలకు మాత్రం 100% మందికి ఈ టికెట్ రాలేదని వాళ్ళే ఆరోపిస్తున్నారు. వాళ్ళే ఎన్నికల నిఘా వేదిక తిరుగుతున్నాం కదా, మా ఉద్దేశం అది కాదు. మేము చేసేది ఏంటంటే పూర్తిగా ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయా, దానికి అధికారుల పాత్ర ఏమిటి, ఇట్లా దాన్ని చూస్తున్నాం. ఆ డబ్బు మన మద్యం పంపిణీ కాకుండా ఉండాలని ప్రజలకు చైతన్యం చేస్తున్నాం. ఆ పనిలో ఉన్నాం. కానీ ఇవన్నీ తెలుస్తుంటే కదా మాకు పోయినప్పుడు, సార్ మాకు టికెట్ రాలేదు, నిన్నదాకా నేను ఆ పార్టీకి పూర్తిగా నా రక్తం చెమట దారబోసాను, పూర్తిగా డబ్బులు ఉన్న వాటి నిన్నగాక ఇవాళనే పార్టీలు చేరిన వాటికి టికెట్ ఇస్తున్నారు. ఒకేసారి 3 పార్టీలకు, ఒక ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి పార్టీలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం. కండవాళ్ళు కప్పించుకుంటున్నారు, పార్టీలో చేరిపోతున్నారు. పార్టీ పరంగా జరిగే ఎన్నికలు కనుక మొన్నటిదాకా ఈ పంచాయతీ మన ఎన్నికల లాగా ఏదోట్లో మరేదో కూడా అనడానికి కూడా వీల్లేదు కనుక కొంతవరకు పార్టీలు ఏది చావో రేవో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాయకులకు కూడా ఇది పరీక్ష మారింది. అది మంత్రులకు, అధికార పార్టీలో ఉన్న మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళకి ఎట్లా ఇటుపక్క ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష నాయకులకు కానీ వాళ్ళకి కూడా పరీక్ష మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా వారం రోజులు టైం ఉంది కదా. రైట్. ఇక టీవీ సీరియల్లా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు, కీలక నేతల విచారణ అంతా రాజకీయమేనా, ఇలా బాగా ప్రచారం కూడా జరుగుతుంది. ఆల్రెడీ మనం కేసీఆర్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే ఒక డైలీ సీరియల్లా నడుస్తుంది కాబట్టి దాని గురించి మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ లో కూడా వచ్చింది కనుక ఎక్కువ మాట్లాడకుండా ఒకటే చెప్తాను. విచారణ పూర్తి చేయండి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కదా, దాన్ని నిరూపించండి. ఒక ఫోన్ ట్యాపింగ్ కాదు. భద్రాద్రి యాదాద్రి దానిలో ప్రభుత్వ రంగంలో బిహెచ్ఈఎల్ కానీ, అధికారంలో ఉన్న అప్పటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ అవినీతికి పాల్పడింది, మీరు వాళ్ళు కలిసిపోయారన్నారు. అది రుజువు చేయండి. రిపోర్ట్ వచ్చి 1 year అయిపోతుంది. అట్లాగే గొర్రెల కుంభకోణం ఏమైందో తెలుస్తలేదు మనకు. అట్లానే మనకు ఈ కార్ రేస్ ఏమైందో మళ్ళీ పోతలేదు.
గవర్నర్ పర్మిషన్ ఇచ్చి 3 నెలలు అయిపోతుంది. ఇప్పటికి కూడా దాని గురించి ఏంది కేటీఆర్ అరెస్ట్ చేస్తారా మరి ఏం చేస్తారని తెలియదు. దీని గురించి అయితే మీరు అన్నట్టు సీరియల్ లాగానే జరుగుతుంది. కార్తీక దీపం సీరియల్ లాగా నడుస్తుంది. ఆరనీకి మా ఈ దీపం అన్నట్టే ఈ విచారణ ఆరకుండా నడుస్తున్నది. వరుసగా ఇప్పుడు మొదట్లో అధికారులు, తర్వాత ప్రతిపక్ష నాయకులు, విక్టిమ్స్, ఇప్పుడు మూడోదేమో హరీష్ రావు నుంచి మొదలైన ఈ సిల్సిలా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, కేసీఆర్ వచ్చింది. కేసీఆర్ వాళ్ళు వెళ్తున్నారని శుభ పరిణామే. దీని తర్వాత వాటి నెక్స్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఎంత అమ్మ పద్మ గారు, ఈ సిట్టు విచారణ కేవలం పోలీస్ స్టేషన్ విచారణ అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా, ఎవరు దోషులు అని తెలుసడానికి, అంటే ఎవరు దోషులని కేసు పెట్టడానికి ఇదంతా పరిశోధన. ఇప్పుడు ఈ తర్వాత ఇక్కడికి ఆగదు. ఇవన్నీ కోర్టులో ఎవరు ఏ1, ఎవరు ఏ2, ఎవరు ఏ3 అన్ని వేస్తారు. గతంలో ప్రభాకర్ రావు గారు, అంతకుముందు రాధాకృష్ణ రావు గారు, తిరుపతి అన్న, వీళ్ళందరి మీద నవీన్ రావు లేకపోతే ఉన్నారు కదా, వాళ్ళందరి మీద వేశారు, చూశాను కదా. అవి పోక ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఇన్వాల్వ్ అయిందా, బిగ్ బాస్ ఎవరైనా పరిశోధన చేస్తున్నారు. మరి కొండంత వెలుకని పడతారా, లేకపోతే ఏమీ లేదని తేల్చేసి కోర్టులో కేసు ఫైల్ చేస్తారా చూడాలి. కోర్టులో ఫైల్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇచ్చిన 160 స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, 160 సిఆర్పిసి స్టేట్మెంట్స్ ఏమున్నాయో ఇవన్నీ ఇక్కడ పోలీసుల ముందు అంగీకరించిన ఏవి చెల్లవు. మళ్ళీ అక్కడ బాధలు జరుగుతాయి, ఎవరి అడ్వకేట్ వాళ్ళకు ఉంటారు. అది ఇంకొక 3 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యం లేదు, ఇంకెక్కువ పడితే ఇంకా ఆశ్చర్యం లేదు అంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్. ఇంకా ఆంధ్రప్రదేశ్ అంశం అయితే మనం తీసుకున్నట్లయితే కనుక నేతి బీరులో నెయ్యి, తిరుమల తిరుపతి లడ్డూలో కూడా అంతేనా? ఆల్రెడీ మనం ఈ విషయాన్ని చర్చించడం కూడా జరిగింది. బట్ ఒకసారి అందుకని ఇది ఏమైందంటే కరెంట్ అఫైర్ లేకుంటే అఫైర్స్ మళ్ళా గత వారం అది కంటిన్యూ అవుతుంటారు కదమ్మా, జరుగుతుంది. అదే ఇంతకుముందు మాట్లాడుకున్నాం కానీ దానికంటే ఏం చెప్పలేదు. విచారణ చేయండి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద విచారణ చేసి శిక్షించండి. ఇప్పటికే సిట్టు విచారణ పూర్తి చేసి మనకు ఏదైతే ఛార్జ్ షీట్ వేశారు కనుక కోర్టు ముందు పడ్డది కనుక కోర్టు తెలుస్తాయి, సమస్య లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు జరిగేదాన్ని కూడా, ఇప్పుడు నెయ్యి సప్లైలో కూడా ఏమైనా లోపాలు ఉంటే వైసీపీ వాళ్ళు బయట పెట్టండి అంటున్నాడు. ఇప్పుడు జరుగుతున్న 450కు 500 రూపాయలకు నెయ్యి వస్తుంది కదా, మరి అక్కడ కూడా ఇట్లా నేతి బీరలో నెయ్యి ఎంత లేదన్నట్టు మీ ఖాయం ఏం జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుందా? మరి ఏదో చూసి బయట పెడితే మన ప్రజలకన్నా వాస్తవాలు తెలిస్తే నేను అనుకుంటున్నాను. కోర్టులు చూసుకుంటా. ఇక మనం అంతకంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు వీళ్ళు చేసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. ఇంకా ఏపీ అంశంలో మరొక అంశం చూసుకుంటే కనుక నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పానికి సంబంధించి 3 రోజుల పర్యటన అయితే ఉంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి చేసి చూపిస్తాను, కుప్పం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి అంటున్నారు కదా, ఆ పర్యటనకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు కుప్పం నుంచి 6 సార్లు 7 సార్లు ఎన్నికయ్యాడు కదా, అంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి లేనంటే కదా ఉన్నతలు కదా. ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యేగా అయ్యిండు. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం. ఒక్కసారి మన చంద్రగిరి నుంచి ఒకసారి గెలిచిన తర్వాత నుంచి కుప్పంకి మారాడు. కుప్పం నుంచి చేస్తున్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నవాడు మళ్ళీ కుప్పం ఇంకా అభివృద్ధి చేస్తాను. నేను కుప్పం 4 సార్లు పోయించినాము, అనేక మీటింగ్లకు వెళ్ళొచ్చిన వాడిని. అక్కడ మొదటి అప్పుడు ఎట్లుందో మిగతా నిధులు అట్లాగే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే పాపం చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఈ వయసులో నా కుప్పంకి ఏమైనా చేయాలి, వచ్చేది మనది కాదు కదా, మనకు ఉంటుందో ఉండదో తెలియదు, మంచి వచ్చేటో ప్రజలు తీర్పిచ్చారు కనుక మనం కుప్పాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, కుప్పము బెంగళూరుకు దగ్గర, మనకు అటుపక్క 150 కిలోమీటర్లు కూడా ఉండదు అనుకుంటారు. అటువంటి అప్పుడు కొంత ప్రజలు ఆ ఉపాధి కోసం అక్కడికి పోతున్నారు. కుప్పంలో ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల సరిహద్దులు ఉన్న వాళ్ళకి 2 అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒక అడ్వాంటేజ్ ఏమో భాష అడ్వాంటేజ్. అటు తమిళం వస్తుంది వాళ్ళకు, కన్నడం వస్తుంది, తెలుగు వస్తుంది కదా. అట్లాగే వ్యాపార సంబంధాలు కూడా 3 రాష్ట్రాలతో ఉంటాయి. వాళ్ళు చాలా ఎక్కువ భాషలు వచ్చిన వాళ్ళు, ఎక్కువ మన భౌగోళిక ప్రాంతంలో 3-4 ప్రాంతాలు కలిసే చోటు ఉన్న వాళ్ళకు తెలివి ఐక్యూ ఎక్కువ ఉంటుందట. మరి అటువంటి అప్పుడు అక్కడికి పోతే ఉద్యోగాలు దొరకాలంటే అటు బెంగళూరు లేకుంటే చెన్నై, ఇక దూరం అంటే హైదరాబాద్ చాలా దూరం కనుక హైదరాబాద్ రాలేదు కనుక కుప్పంలో యువతకు ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు మంచి పెట్టించింది. అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, అందమైన భవనాలు కట్టించడం, లైట్ వేయడం మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారు. మీ స్థాయిలో మీరు కుప్పంలో నిరుద్యోగం లేకుండా చేయండి. ఎవరు వచ్చినా సరే అంటే అడగకుండానే ఉద్యోగం వచ్చేటట్టు చేస్తే, ప్రైవేట్ ప్రభుత్వం కాదు, చేసే ప్రయత్నం చేస్తే మంచిది. కుప్పంలో అభివృద్ధి చెందనంటే ఏవైతే మౌలిక వసతులు కల్పించడం, దాంతో పరిశ్రమలు ఏర్పాటు చేయడం, దానివల్ల జరుగుతుంది. ఏదైనా ఉంటే కొంచెం అక్కడ దాకా తీసుకుపోయింది, అన్ని అమరావతికో లేకపోతే విశాఖపట్నానికో లేకపోతే పెద్ద పెద్ద నగరాలకో కాకుండా మీరు నిజంగానే చేస్తుంటే మీ నియోజకవర్గానికి కుప్పకి తీసుకెళ్తే మంచిది అంటున్నాను. ప్రయత్నంలో ఉంటే మంచిది. ఇక జాతీయ వార్తల్లోకి వస్తే కనుక బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే అందరి ఆశలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి యూనియన్ బడ్జెట్ పై రాష్ట్రాల ఆశలు నెరవేరుతాయి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మనం కరెంట్ అఫైర్స్ లో మాట్లాడాల్సిందే. ఇప్పుడు కూడా ఈ 2 కలిపి మాట్లాడాలి, ఎందుకంటే అది మాట్లాడలే కనుక కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకంటే ఇవాళ పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అంటుంటది కదా. బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే నిజంగా ఆశలు ఉంటాయి.
బడ్జెట్ లో అంటే ఇప్పుడు మనకు ఓ రకంగా చెప్పాలంటే క్రిస్మస్ తాత కదా ఏమైనా బహుమతులు తెస్తారని పిల్లలు ఎట్లా ఆశపడతారో ప్రజలు కూడా ఆశపడుతుంటారు. మా జీవితాలను ఏమైనా మారుస్తాయా అని. చాలా మందికి ఈ బడ్జెట్ ఏంటిది, ఫారెక్స్ నిల్వలు ఏంది, ఇవేంటి, సెన్సెక్స్ ఏంది, ఇవేం తెలియవు. కానీ వాళ్ళ జీవితాలను మాత్రం ప్రభావితం చేస్తే కదా బడ్జెట్లు. అక్కడ ట్యాక్స్ వేస్తే ఇక్కడ ఉంటాయి, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బ్ వెలిగినట్టు మన జీవితాల్లో వెలుగా చీకట తెలుస్తుంది కదా. కనుక ఏ రేట్లు పెరుగుతాయి, ఏ తక్కువ అవుతాయి అనే మాట వస్తుంది. కానీ ఈ బడ్జెట్ పెద్దగా నేనైతే కొత్తగా మార్పులు ఏమి ఊహిస్తున్నాను. ఎందుకంటే పోయినసారి బడ్జెట్ లోనే అనేక రంగాల్లో కొన్ని మార్పులు చూపించారు, అవి పనికొచ్చినాయి అన్నట్టు. ఉదాహరణకు ఆదాయ పన్ను స్లాబులు మార్చారు, అది మంచిది అంటున్నాను. అట్లాగే జిఎస్టీ స్లాబులు మార్చారు, అది ఇంకా మంచిది అంటున్నాను. అట్లానే మన కొనుగోలు శక్తి పెరగడానికి, డబ్బు ఖర్చు చేయడానికి, అమెరికా పెడుతున్న ఆంక్షలను ఎదుర్కోవడానికి జిఎస్టీలో స్లాబులు మార్చి అతి తక్కువ జిఎస్టీ తీసుకురావడం. 25% జిఎస్టీ ఎట్లా ఉన్నా మధ్యనున్న ఇది 18 కానీ మనకు 12 కానీ తీసివేసి 5, 18, 25 3 ఉంచడం స్లాబులు, ఇది మంచిది అంటారు. రెండోది ఏంటంటే ఇవాళ ఆర్థిక సర్వే రిపోర్ట్ కూడా నేను వచ్చిందమ్మా, దాని గురించి చాలా వివరంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆర్థిక అసమానతలు ఎట్లా పెరుగుతున్నాయో ఇవాళ స్పష్టంగా తెలమవుతుంది ఆర్థిక సర్వే రిపోర్ట్. అది కీలకమైంది. యాక్చువల్ గా అది కొంచెం ఆలోచన చేస్తే ప్రపంచంలో మన దేశం కూడా, అంటే చిన్నప్పుడు పాటలు పాడుకునే వాళ్ళం మేమంతా, ఊళ్ళ పండు తిరుక్కుంటూ పాటలు పాడేవాళ్ళం. అంటే సంపద కలిగిన మన దేశంలో దరిద్రం ఎట్లుంది అన్న, దరిద్రం ఎట్లుంది. ఇప్పటికి కూడా అసమానతలు ఎంత ఉన్నాయంటే, అయితే 1% మన పారిశ్రామికవేత్తలు లేకుంటే మన సంపన్నుల దగ్గరనేమో 50% కంటే 65% గట్టిగా మాట్లాడితే 1% దగ్గర 50% వరకు సంపద కేంద్రీకృతమైంది. వాళ్ళ దగ్గరనే డబ్బు మళ్ళీ పోగు చేస్తుంది, డబ్బు సంపాదిస్తుంది. ఇంకో రకంగా చూసుకుంటే 10% వాళ్ళ దగ్గరనే మొత్తం 65-70% సంపద కేంద్రీకృతమైంది. మధ్యతరగతి మనం మిడిల్ క్లాస్ కదా, ఉట్టికి స్వర్గానికి అందం కనుక మనలాంటి వాళ్ళ దగ్గర అంతా కలిస్తే ఇంకొక 20%, 15% ఉన్నది. అసలు పేదల దగ్గర 50% పేదల దగ్గర ఇవాళ ఏముంది బిడ్డ అంటే రెక్కల కష్టం కాబట్టి ఏం లేదండి. రెక్కల కష్టం తీసుకొని బతకాలి. వాళ్ళకి ఏ ఆస్తి 5% మాత్రమే, 50% పేదల దగ్గర 5% ఆస్తుంది. ఆ ఏదో ఊరి గుడిసెనో ఇల్లు ఉంటది. మరి దీనికి కారణం ఎవరు? మనం కాదా? ఇప్పుడు భారత్ వెలిగిపోతుందంటే వాజ్పేయి గారు అప్పుడు ఓడిపోయారు. ఇవాళ భారత్ జీడీపీలో బ్రహ్మాండంగా ఉంది. పై లెక్కలు చెప్పొచ్చు. టాటా బిర్లా ఆస్తులు, అదాని అంబానీ ఆస్తులు, మన ఆస్తులు కలుపుకుంటే మనం బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క. అప్పులు కూడా కలుపుకుంటే. అందుకని అది సమస్య కాదు. కానీ వాళ్ళ ఆర్థిక అసమానతల రంగంలో ఎట్లా చేస్తారు, సంపద పంపిణీ ఎట్లా చేస్తారంటారు. చాలా మంది ఏమంటున్నారంటే పేదలకు ఇచ్చే ఇవైతే కొన్ని పథకాలు ఉన్నాయి, వాటి అన్ని అనుచిత ఉచితాలు ఉన్నాయి కాదంటలేదు. నేను చెప్పాను కదా, తమిళనాడులో ఇంటింటికి మోటార్ బైక్ ఇస్తా అంటున్నారు, అది తప్ప అంటున్నాడు. కానీ అనుచిత ఉచితాలు కానీ కూడా చాలా ఉన్నాయి కదా. ఇవాళ సామాజిక పెన్షన్లు ఉన్నాయి, అట్లానే వికలాంగులకు ఉన్నాయి, వృద్ధులకు ఉన్నాయి, మన విధవ వాళ్ళకు ఉన్నాయి. ఆ రకంగానే రకరకాల విద్యా పథకాలు ఉన్నాయి, ఆరోగ్య పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉచితాలు కావు కదా. కనుక ఇవాళ బడ్జెట్ లో జరగాల్సింది సంపద పంపిణీకి ఏం చేస్తామనేది. గతంలో ఉపాధి హామీ ఒక రకంగా మంచిది, అంటే శ్రమ వాళ్ళ రెక్కల కష్టం తప్ప ఇంకోటి ఏం లేదు, రెక్కలు అమ్ముకొని బతకాలి కనుక ఉపాధి హామీ చట్టం 2005లో అద్భుతమైన చట్టం తీసుకొచ్చారు. దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ఆరోపణ, నిజంగా నిర్వీర్యం చేస్తున్నారు అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళెవరో ప్రవేశపెట్టింది కనుక మహాత్మా గాంధీ పేరు తీసేయడం అవునా కాదా, మా మధ్యన వచ్చిందా, అది చర్చ కాదంటున్నాను. అందులో కీలకమైన అంశాల గురించి ప్రతిపక్షాలు కూడా చర్చిస్తారు. ఇవాళ 120 పని గంటలు పని రోజులు పెంచుతా అంటారు. దానికి కేటాయించే డబ్బులు తక్కువ కేటాయిస్తుండ్రు. పిండి కొద్ది రొట్టె కదా, మీరు పిండి తక్కువ ఇచ్చి 20 రొట్టెలు చేయమంటే ఎట్లా చేస్తాం? ఇదే అంతే కదా. ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యపరుస్తున్న దాని మీద గట్టిగా మాట్లాడాలి. రెండవది ఈ ఆర్థిక సర్వే రిపోర్ట్ లో ఇంకొక అంశం కూడా చాలా వచ్చింది. ఏంటంటే ఆర్థిక సర్వేలో ఏ రాష్ట్రాలు బాగా ముందుకు పోయినాయి, ఏ రాష్ట్రాలు వెనుకబడినాయి చెప్పారు కదా. మన దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ మన దేశంలో మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయి. అంటే దేశంలో అంటే గుజరాత్ ఉండొచ్చు, మహారాష్ట్ర ఉండొచ్చు, ఆర్థిక రాజధాని బొంబాయి ఉంది కనుక ఆర్థిక రాజధాని కానీ అటు పక్కన పోతే ఇవన్నీ ఉన్నాయి కనుక కొంతవరకు 2-3 రాష్ట్రాల పైన బాగానే ఉండొచ్చు, ఢిల్లీ కానీ. కానీ మిగతా బీమారి రాష్ట్రాలు అంటే మనం రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, అట్లానే ఉత్తరప్రదేశ్, మన బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ ఇవన్నీ ఆర్థికంగా నిలదొక్కుని పోతున్నాయి. అసలు వచ్చే ఆదాయానికి ఖర్చులకు సంబంధం లేకుండా పోతున్నారు. వాళ్ళకి పెట్టాల్సిందే కాదంటే. కానీ ఆర్థిక సర్వే ఏం చెప్తుందంటే ఉన్నవాడిని కొంచెం పక్కన పెడదాం, లేని వాడికి పెడదాం అంటుంది. ఎప్పుడైనా మన తల్లుడు మన కుటుంబంలో కూడా బక్కగా ఉన్నవాడికి, వీలుగా ఉన్నవాడికి కొంత 4 మెతుకులు ఎక్కువ పెడతాం, ఇదే అంతే కాదంటలేదు. కానీ ఈ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉందంట. ఆర్థిక సర్వే రిపోర్ట్ ప్రకారం చేస్తే మనకు వచ్చే నిధులు ఇంకా తక్కువ అయితే అంటున్నాను. అంటే ఆర్థిక సర్వే ప్రకారం 16 ఆర్థిక సంఘ నివేదిక కూడా వచ్చింది కదా.
మన 16వ ఆర్థిక సంఘ నివేదిక అరవింద్ పనగాడియా నిన్ననే మొన్న రిలీజ్ చేశారు. దానిలో చూసుకుంటే మేము ఏప్రిల్ 1 నుంచి రూపాయి ఖర్చు పెట్టానన్నా ఆ సంఘం రిపోర్ట్ బట్టి చేయాలి. 16వ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం దాని రిపోర్ట్ బట్టి మనం అభివృద్ధి చెందినామంటున్నారు. అభివృద్ధి చెందిన వాడికి కూడా ఇంకా అభివృద్ధి కోసం డబ్బులు ఇవ్వండి, లేని వాడికి కూడా ఇవ్వండి. ఈ రెండింటి మధ్యన సమతుల్యత లేకపోతే దక్షిణ భారతదేశానికి ఈ బడ్జెట్ లో అన్యాయం జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకటి వచ్చే కేటాయింపులలో. మూడోది ఏంటంటే మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మనకు బడ్జెట్ లో ఏమైనా ఆశ ఉందా అంటే నాకు అది అడియాశ అనిపిస్తుంది. కాస్తలేదు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఇవాళ అమరావతి రాజధానికి డైరెక్ట్ గా గ్రాంట్ గా కనీసం 5,000 కోట్లు 10,000 కోట్లు ఇస్తే బాగుంటది కదా, అప్పు తెచ్చుకొని చేసుకోమంటున్నారు. సరే, విభజన హామీలో ఉంది కనుక పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కడతారు కనుక దాని మీద బెంకలేదు. కానీ దుగ్గరాజపట్నం పోర్ట్ ఏంటి, రామాయపట్నం పోర్ట్ ఏంటి, అట్లాగే కడప ఉక్కు కర్మాగారం సంగతి ఏంటి, ఇట్లాంటివి ఏం లేవు కదా. తెలంగాణ విషయానికి వస్తే ప్రభుత్వాలు వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఉన్నాయి కనుక అప్పుడు కేసీఆర్ చాలా సహకరించారు, ఆ పాలసీ వీళ్ళకి సహకరించలేదు తర్వాత సంగతి. ఆంధ్రప్రదేశ్ లో కొంచెం నయం ఏంటంటే మొదటి 5 ఏళ్ళు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఉన్నది, మధ్యన 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది, మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కొంచెం నయం అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సయోధ్య ఉండాలి. సయోధ్య ఉన్నా కూడా పైకి చెప్తున్న ఏమీ వస్తలేదు. ఆంధ్రప్రదేశ్ కూడా హుళ్ళక్కే. కాకపోతే కొంచెం తృప్తి పడుతున్నాం ఏంటంటే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, మన ప్రభుత్వం ఉంది కదా అనుకుంటున్నాం. 2 కూటమి ప్రభుత్వాలు. తెలంగాణలో ఆశ కూడా లేదమ్మా. తెలంగాణలో 10 ఏళ్ళ నుంచి ఎట్లా ఉందో ఇవాళ కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయం అట్లాగే ఉంది అంటున్నాను. రీజనల్ డ్రింక్ రోడ్ మంజూరై 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది. దాని అతిగతి లేదు కదా. ఉత్తర భాగానికి అయితే నెంబర్ కూడా ఇచ్చారు, దక్షిణ భాగానికి నెంబర్ ఇవ్వలేదు. ఇంకా అది చేయాల్సి ఉన్నది. అట్లానే మెట్రో రైలు ఒకనాడు ఢిల్లీ తర్వాత మన మెట్రో రైలు అద్భుతంగా 2వ స్థానంలో ఉండే. అంటే 72 కిలోమీటర్లతో మంజూరైంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొదలైంది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో పూర్తి అయింది. చివరికి పూర్తి చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత చూసినాం మనం. అట్లా చూసుకుంటే ఎవరు ప్రభుత్వాలు శాశ్వతంగా చేసిన దానిలో మెట్రో 1 కిలోమీటర్ కూడా పెరగలే కదా. పాత 6 కిలోమీటర్లు ఇంకా పూర్తి కాలే. 2వ దేశం 3వ దేశం అని అంటున్నారు, హైప్స్ క్రియేట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు విజిలెన్స్ చేసుకుంటారు తప్ప 1 కిలోమీటర్ కూడా కొత్తది రాలి. ఇప్పుడు ఏమైంది తెలుసమ్మా, మనం దేశంలో 2వ స్థానంలో అంటే ఇస్తే మన లైన్లు మన మెట్రో రైలు పొడవు చూసుకుంటే మన 2వ స్థానంలో ఉన్న వాళ్ళము ఇవాళ 5వ స్థానానికి దిగుదారు. బెంగళూరు వచ్చింది అద్భుతంగా, చెన్నైలో అన్నిట్లలో మెట్రో రైలు వస్తున్నది. మన దగ్గరికి ఎందుకు దాని మన మిగతా దేశాలు పూర్తి చేస్తూ మిగతా దేశాలు మొదలు పెడతలేరు అంటున్నాను. అదొకట. కంటోన్మెంట్ భూముల విషయంలో కానీ, విభజన హామీల విషయంలో కానీ 100 చెప్తా నేను ఇటువంటి విషయాలలో. ఇవన్నీ కూడా అట్లా ఉన్నాయి కదా. తెలంగాణలో మీ ప్రభుత్వం వచ్చేదాకా మీరే చేయరు అంటే బీజేపీని వారిని ప్రశ్నిస్తున్నారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని, యూనియన్ గవర్నమెంట్ ను. అయ్యా మీరు ఇట్లా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు పూర్తిగా మీకు ఓట్లు వేయరు అంటున్నారు. వేశారు. 8 మంది ఎంపీలను ఇచ్చారు. ఏం చేశారు ఈ 2 ఏళ్లలో? అంతకుముందు 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఏం చేశారు? గతంలో 4 ఎంపీలను ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఏం చేశారు అని ఆ మాట వస్తుంది కదా. అంటే మీకు అనుకూలమైన ప్రభుత్వం అంటే మీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా చేయాలంటే అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదు అంటున్నారు. ఇంకొక 2 నిమిషాలు బడ్జెట్ గురించి చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఇంకొక మనకు లోపం కనిపిస్తుంది ఏంటంటే ఏదైతే కేటాయింపుల విషయానికి వస్తే విద్య ఆరోగ్యానికి రూపాయి కూడా పెరుగుతుంది. 5%, 10% పెంచినమాట. అంటే 5% అంటే పోయిన బడ్జెట్ 1,50,000 కోట్లు ఇచ్చిన అనుకోండి, ఇంకో 55,000 కోట్లు ఇస్తే ఏం లాభం? ద్రవ్యోల్బణం పెరుగుతుంది కనుక అల్లి 0. మీరు పెంచేది ఈ ద్రవ్యోల్బణంలో పెరిగే రేట్లకు సరిపోతుంది. అంటే జీతభత్యాలు తప్ప, విద్యలో ఇచ్చేది టీచర్ల జీతభత్యాలు, బిల్డింగ్ నిర్మాణం తప్ప, విద్య మౌలిక వసతులు పెంచడానికి తప్ప విద్యకు అవసరమైన ఫ్యాకల్టీని కానీ వీటిని ఎంతవరకు చేస్తున్నారు? లేదు కదా. ఆరోగ్యంలో అయితే అద్భుతమైన భవనాలు కడుతున్నారు, అద్భుతమైన మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, కానీ డాక్టర్లు ఉంటుంది. మీరు విద్య ఎంత పెద్ద హాస్పిటల్ కట్టిన డాక్టర్ లేకుండా సమాధితో శ్మశానంతో సమానమే కదా. అందుకని వైద్యం అందాలి, విద్య అందాలి, అక్కడ అందేది కావాలి, అవుట్పుట్ కావాలి. కానీ కేవలం భవనాలు కట్టడం వల్ల లాభం లేదు. కాబట్టి విద్య ఆరోగ్యాలు కేటాయింపులు పెరగాలి. ముఖ్యంగా ఈ మనకు ఉపాధి లభించే పథకాలు కూడా పెరగాలంటున్నాను. డబ్బులు ప్రజల చేతిలో ఆడితే అవి ఎట్టయినా ఖర్చు అవుతాయి. చాలా మందికి నోషన్ ఏంటంటే ఆదాయ పన్ను కట్టే వాళ్ళే పన్నులు కడతారు, పెద్దలే పన్నులు కడతారు, పేదలు పన్నులు కట్టరు. నిజంగా చిల్లర సిగ్గేరు కదా అన్నట్టు పద్మ గారు అసలు పన్నులు కట్టేది మనలాంటి వాళ్ళు, మధ్యతరగతి అంతకంటే కింది స్థాయి ప్రజలు అంటున్నారు. 100 రూపాయలు వాళ్ళకి వస్తే 100 రూపాయలు సాయంత్రం కానీ ఖర్చు పెట్టేస్తాను. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నాను అంతే. 100 1000 తర్వాత సంగతి. రోజువారీ కూలి వస్తే సాయంత్రం కల్లా ఉప్పు, పప్పు, మిరపకాయ, చింతపండు అన్ని కొంటాం కదా, అయిపోతుంది. కానీ ₹1,00,000 రోజుకు ₹1,00,000 ఆదాయం వచ్చేవాడు 1,00,000 10,000 కూడా ఖర్చు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే మన ఆదాయం 90,000 వెనకేసుకుంటాడు, 10,000 ఖర్చు పెడతాడు. మరి వాడు 10,000కు పేదవాడు వాడిని ఖర్చు పెట్టేదానికి తేడా ఉందా లేదా? అందుకని మీరు పేదల పట్ల ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ఏది చేసినా
మళ్ళీ రిటర్న్స్ మనకు పేదల నుంచి జిఎస్టీ రూపంలో వస్తున్నాయి కదా, దాన్ని గమనించాలంటున్నాను. ఆర్థిక అసమానతల సమాజంలో ఉన్నాం మనం. 1% సంపన్నుల దగ్గర మొత్తం సంపద కేంద్రీకృతమైంది. 50% పేదల దగ్గర కేవలం 5% సంపద మాత్రమే ఉన్నది. దీన్ని గమనించాల్సిందే. ఈ సంస్కరణ చేయకపోతే మీరు ఎంత అభివృద్ధి చెందినామన్నా, తలసరి ఆదాయం పెరిగిందన్నా కూడా పేదలుగానే ఉండిపోతారు. అన్నిటికంటే రెండు ఇవ్వండి, పేదలకు ఇంకేమీ అవసరం లేదు. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉపాధి కల్పన, వ్యవసాయాన్ని లాభసాటి చేయడం, వ్యవసాయదారులకు కూడా. ఈ 4 చేస్తే ఆటోమేటిక్ గా ఆర్థికంగా మనం బలపడతాం. ఆర్థికంగా బలపడ్డ సమాజంలో ప్రజలందరూ భాగస్వాములు అవుతారు. అప్పుడేమవుతుందంటే వైస్ వర్స, సంపద సృష్టించే వాళ్ళే అవుతారు, సంపదను అనుభవించే వాళ్ళు అవుతారు. సంపద సృష్టించేది పేద ప్రజలు, సంపదను అనుభవించే వాళ్ళు కొందరే అవుతున్నారు. ఈ అసమానత పోతే అంకుర్ సినిమాలో కదా, అద్దాల గది మీదకి రాళ్లు విసిరిన చిన్న పిల్లవాళ్ళ లాగానే సమాజంలో అశాంతి ఉంటది. మీరు ఎంత ఆపరేషన్ కగారు పెట్టినా, ఏం చేసినా, నక్సలైట్ల మనకు అంతం చేసినా కూడా సమాజంలో ఈ అసంతృప్తి, అసహనం ఉన్నంత కాలం మీరు ప్రభుత్వాలు పైకి మేడిపండ్లకు బాగానే అనిపిస్తాయి, కానీ రేపొద్దున దాని కింద జరిగే చర్యను చూడాల్సిన అవసరం ఉన్నది. పేద ప్రజలను పీడించే సమాజం ఎప్పుడు బాగుపడదు. పేద ప్రజల కోసం పాటుపడండి, వాళ్ళని అప్లిఫ్ట్ చేయండి. ఉచితాలు అన్ని ఇచ్చి వాళ్ళను అక్కడ సోమర్పద తయారు చేయమని ఎవరు చెప్పరు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయండి. వాళ్ళ ఆర్థిక ఆదాయం పెడితే మనకు కూడా దేశానికి క్షేమకరం అంటున్నారు. రైట్. ఇక మరొక అంశాన్ని అయితే చూద్దాం. అజిత్ పవార్కి అంశానికి సంబంధించి చూస్తే, అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటాయనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే సానుభూతి రాజకీయాలు నడుస్తున్నాయి. నిజంగానే చెప్పాలంటే మరి ఎందుకో మీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఈ లబ్ధి కోసం చేస్తున్నారో తెలియదు, కానీ మామూలుగా దినాలు వెళ్లకుండా ఏ పని చేయరు కదా. ఇప్పుడు సుచిత్రకు మన సునేత్రను నిన్న ఉప ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించడం చూసినాం కనుక 3 రోజులకే ఎంత మునిగిపోయింది ఏముంది, ఆమెకి ఇస్తామని చెప్తే సరిపోయేది. ఆమె మంచి నేత. ఆమె కొత్తగా రాజకీయాలు భర్త చచ్చిపోయిన వెంటనే రాసిన నేత కాదు. గతంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలుగా ఉంది. ఆమె గతంలో ఒకసారి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయింది. భర్త అడుగు జాడల్లో ఆమె సమాజ సేవల్లో ఉంది. తక్కువేం కాదు. చాలా మంది అంటే భర్త చనిపోగానే ఎవరుంటే వాళ్ళని తీసుకొస్తారు కుటుంబ సభ్యులు, అట్టేం తీసుకొచ్చిన వాడు కాదు. ఆమె అజిత్ పవార్ కొడుకు కూడా ఆయన గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కుట్రకోణం ఉందని మన మమతా పేరు మాత్రం శివాల మీద పేలాలని కూడా ఏమంటున్నా నేను. సమస్య లేదు. ఇవాళ ఏ జరిగినా కూడా ప్రతి దానికి కూడా రేపు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమస్య లేదు. మహారాష్ట్ర ఈ మూలకైతే పశ్చిమ బెంగాల్ ఆ కొసకు తూర్పు పడవల. అటువంటి దీని మీద రాజకీయం చేయడం సరైనది కాదు. సునేత్ర ఆమెకు పదవి ఇవ్వడం మంచిదే అంటున్నాను నేను. కాకపోతే ఇంత తొందరపడాల్సిన అవసరం లేకుంటే ఆమెను ఉప ముఖ్యమంత్రి చేయడం, అట్లాగే పార్టీ పగ్గాలు ఎవరు చేసుకుంటారని కూడా కొంత ఆసక్తికరంగా ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద శరద్ పవార్ మళ్ళీ కీలక పాత్ర వహించి మరి ఎన్సీపీని ఒకటి చేస్తారా, చేసే క్రమంలో మరి పొద్దున ఎట్లా వాళ్ళు ఈ పార్టీ కార్యక్రమాలు ఎట్లా నడిపిస్తారు, పార్టీ అధ్యక్షురాలు ఎవరవుతారు, అధ్యక్షుడు ఎవరవుతారు, కీలక పదవులు ఎవరుంటారు, మళ్ళీ పెద్దన్నగా మళ్ళీ శరద్ పవార్కే తన కుటుంబ మన వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఆ నిర్ణయం కీలకమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, అంతర్జాతీయ వార్తలు చూద్దాం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే ఏంటి అసలు? యూరోపియన్ యూనియన్ భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల కలిగే లాభాలు ఏంటి అసలు? పోయిన వారం అంతా ఇదే జరిగింది. వీకెండ్ కామెంట్స్ మాట్లాడుకుంటున్నాం కనుక 26 జనవరి నాడు EU ప్రెసిడెంట్ వాళ్ళు EUకి సంబంధించిన 2 ముఖ్య నేతలు మన దగ్గరకు వచ్చారు. వాళ్ళు మన రిపబ్లిక్ వేడుకలో పాల్గొనడంతో పాటు అంతకుముందే రంగం సిద్ధమైంది కనుక 27 నాడు ప్రధానమంత్రి మోడీతో కూర్చొని నాకైతే అద్భుతమైన అనిపించింది. ఆ 3 మనుషులు 6 చేతులు కలిసినాయి. చూసినాం కదా ఒకరి మీద. ఇవాళ యూరోపియన్ యూనియన్ తోటి మన ఒప్పందం ఒక కాల కేవలం ప్రిలిమినరీ ఒప్పందం కుదిరింది. ఇది అమలు కావాలంటే ఇంకో 6 నెలల నుంచి సంవత్సరం పెట్టే అవకాశం ఉంటుంది. అన్ని అంటే ఒక్క దేశం కాదు కదా, 27 దేశాలు ఇవాళ యూనియన్ లో 27 దేశాలు ఉంటాయి. యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలకు మళ్ళీ వేరువేరుగా సర్క్యులేట్ కావాలి. ఇవన్నీ కూడా ఏ దేశానికి ఆ దేశం మళ్ళీ మనతో సంబంధాలు కొన్ని సాగించడానికి EUతోని ప్రధాన ఒప్పందం అయితే ఆయా దేశాలతో మనం మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కనుక నెదర్లాండ్స్ తో మనకు చాలా వ్యాపార సంబంధాలు ఎక్కువ ఉన్నాయి, చిన్న దేశమైనా సరే. EUలో ఉన్న దేశాలను కూడా చిన్న దేశాలు కావచ్చు, కానీ వాటితోనే సంబంధాలు పెంచుకుంటున్నాం మనం. దానివల్ల 2 లాభాలు. నేనన్న మాట కాదు, అమెరికా అధ్యక్షుడు స్వయంగా EUతో ఒప్పందం వల్ల భారతదేశానికి ఎక్కువ మేలు జరుగుతుంది, మీరు పిచ్చోళ్ళు, మీరు ఆవాసాలు కుదుర్చుకున్నారు, మీరు నష్టపోతారని చెప్పి యూనియన్ నేతలను హెచ్చరిస్తున్నారు. వాళ్ళతో నేను కయ్యం పెట్టిస్తున్నారు. అంటే వాళ్లకు డిమోరల్ చేస్తున్నారు. అంటే మనకు లాభమైన దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే మనం ఏమంటారంటే ఆల్ డీల్స్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎందుకన్నారంటే ఇప్పటిదాకా ఇన్ని దేశాలతో ఒకసారి ఒప్పందం కుదరదు, ఇప్పుడు ఉండదు జనరల్ గా. అది యూనియన్ ఉంది కనుక వాళ్ళు చేస్తున్నారు. అది కాకుండా దాదాపు 2 దశాబ్దాలు ఆగినాం. ఇప్పుడు 2007లో ప్రతిపాదన ఇది. మెల్లమెల్లగా ఇన్ని రోజులు కొనసాగుతూ అవసరం వస్తేనే కదా
ఇప్పుడు కూడా అన్ని ఆవిష్కరణలకు మూలం అవసరమే అని ఒక సామెత. ఇవాళ కూడా ఈ ఈ ఆల్ డీల్స్ మొదలం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం, ఎఫ్టీఏ అంటాం. ఎఫ్టీఏ అగ్రిమెంట్ కుదరడం అనేది చాలా మంచిది. పరస్పరం మనం ఇప్పుడు ఒకరి మీద ఇతర నష్టపోతాం కదా. అందుకనే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో మనకు మంచి లాభాలు ఉన్నాయి అంటున్నాను నేను. ఒకటే కాదు, మనకు 4-5 రంగాలు, టెక్స్టైల్స్ రంగం నుంచి మొదలుకొని 4-5 రంగాల్లో మనం లాభపడతాం, మనం అక్కడ ఎగుమతి చేసే దానిలో కూడా వాళ్ళు లాభపడతాం. పరస్పరం ఇప్పుడు నీ ఇంటికి వస్తే నాకేం చేస్తావు, నా ఇంటికి వస్తే నువ్వేం తీసుకుపోతావు అంటే లాభం లేదు కదా. అమెరికా పద్ధతి అది. మనం అట్లాంటి పద్ధతి నుంచి కూడా మనం ఈ నాన్ ఫ్రీ ట్రేడ్ లో మనకు ఆ ఫ్రీ ట్రేడ్ దానిలో మనం ముందుకే వెళ్తున్నాం. ఒక 6 నెలల నుంచి 1 year పట్టవచ్చు, కానీ ఇది ఆర్థిక రంగం మీద మంచి ప్రభావం చూపెడతాం. నా ఉద్దేశం ఏంటంటే మంచి ప్రభావం చూపెడుతుంది. అమెరికాకు చెంపదెబ్బ గోడ దెబ్బ 2 కొట్టినట్టు లెక్క. అట్లాగే ఇరాన్ అంశంలో కానీ దీని విషయంలో కానీ ఇది మంచి ఒప్పందం. దీన్ని కొనసాగేటట్టు చూడాల్సిన అవసరం ఉన్నది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. మంచి వివరణ, విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూసారు కదండి, ఇది నా వీకెండ్ కామెంట్. నమస్తే.